నమస్తే అందరికీ. ఇప్పుడు మూడవ ప్రశ్న, మూడవ సందేహం, దాని సమాధానం. సూర్య నమస్కారాలను చేయదలిచిన వారు ఆసనాలు కంటే ముందు చేయాలా, తర్వాత చేయాలా? సూర్య నమస్కారాల తర్వాత చేయాలా అని క్వశ్చన్, సందేహం. సమాధానం: కొంతమంది వీటిని ఆసనాలకు ముందు చేస్తుంటారు. వీటిని సూర్య నమస్కారాలు కరెక్టే. మరికొంతమంది ఆసనాల తర్వాత చేస్తుంటారు. ఎప్పుడు చేసినా నష్టం లేదు, కానీ లాభంలో భేదం ఉంటుంది. ఎలా చేసినా నష్టమైతే ఉండదు, కానీ లాభం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. ఎట్లా? సూర్య నమస్కారాలను ఆసనాలకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు చేసినా వాటి వల్ల వచ్చే ఫలితం మాత్రం ఒకటే. ఎటు మార్చినా ఫలితంలో మార్పు రాదు. కాకపోతే ఆసనాలలో ఫలితాన్ని మాత్రం మనం ఎక్కువ పొందాలంటే వాటిని అంటే సూర్య నమస్కారాలను ముందే చేయడం మంచిది. సో మీరేం చేయాలి? సూర్య నమస్కారాలు చేసిన తర్వాతనే ఆసనాలు చెయ్యాలి. సూర్య నమస్కారాల కంటే ఆసనాల వల్ల మనకు లాభం ఎక్కువగా ఉంటుంది. ఆసనాల్లో ఎక్కువ ఫలితాన్ని వచ్చేటట్లు వాటిని మార్చుకోవాలి. సూర్య నమస్కారాలు అనేవి శరీరానికి ఎక్సర్సైజ్లా పనిచేస్తాయి. ఎక్సర్సైజులు శరీరాన్ని బాగా సల్లు వదిలేటట్లు చేస్తాయి. కండరాలు, ఎముకలు లాంటివి బాగా ఫ్రీ అవ్వడానికి సూర్య నమస్కారాలు పనికి వస్తాయి. ఇలా వాటి ద్వారా శరీరాన్ని ఫ్రీగా చేసుకుంటే ఆసనాలకు శరీరం బాగా సిద్ధపడుతుంది. అలా ముందు సూర్య నమస్కారాలు చేసి తరువాత ఆసనాలు చేస్తే ఆసనాలు బాగా వస్తాయి. నేను మీకు చెప్పాను కదా, అదే సేమ్. ఎక్కువసేపు ఆసనంలో ఉండేటట్లు అవి బాగా సహకరిస్తాయి కూడా కదా. ముందు సూర్య నమస్కారాలు చేయడం అన్ని విధాల మంచిది. మనం అలాగే చేస్తున్నాం కదా, రైట్. అలాగే కంటిన్యూ చేయండి, అన్ని ప్రయోజనాల్ని పొందండి. నమస్తే.